ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్లో దుమ్ము రేపాడు. తన పేస్తో సన్ రైజర్స్ హైదరాబాద్ను వణికించాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 వికెట్లతో హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. 3.4 ఓవర్లలో 5 వికెట్లు తీసి 35 పరుగులే ఇచ్చాడు. తద్వారా ఈ ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు మిచెల్ స్టార్క్. ఈ క్రమంలోనే అతడు ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 5 వికెట్ల ప్రదర్శన చేసిన తొలి పేసర్గా రికార్డులకు ఎక్కాడు మిచెల్ స్టార్క్. అలానే ఢిల్లీ తరపున ఈ ఘనత సాధించిన తొలి ఓవర్సీస్ ఆటగాడిగాను నిలిచాడు. ఇకపోతే గతంలో ఢిల్లీ క్యాపిటల్స్లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 17 పరుగులకు 5 వికెట్లుగా ఉంది. 2008లో డెక్కన్ చార్జర్స్ పై అమిత్ మిశ్రా దీన్ని నమోదు చేశాడు. కాగా స్టార్క్ను మెగా వేలంలో గతంతో పోలిస్తే ఎక్కువ ధర పలకలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అతడిని 11.75 కోట్లకు దక్కించుకుంది. గత ఎడిషన్లో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ప్రైజ్ మనీ పరంగా రికార్డు సృష్టించాడు స్టార్క్. మినీ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ స్టార్క్ను అత్యధికంగా 24.75 కోట్లకు కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సీజన్లో అతడిని రీటైన్ చేసుకోలేదు. 2024 సీజన్లో స్టార్క్ ఆరంభ మ్యాచ్లలో పెద్దగా ఆకట్టుకోకున్నా కీలకమైన ప్లే ఆఫ్స్ ఫైనల్స్లో మాత్రం సత్తా చాటాడు. అయినప్పటికీ ఈ ఆసీస్ పేసర్ను వేలంలోకి వదిలేసింది కోల్కతా. అంతర్జాతీయ క్రికెట్లో వరుస గాయాలే దీనికి కారణంగా భావించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ద్వారా ఆస్ట్రేలియాకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు. 2014-15 ఆర్సీబీ కోసం ఈ 2 సీజన్లు ఆడాడు. 2014 ఐపీఎల్లో 14 మ్యాచ్లు ఆడి 14 వికెట్లు తీశాడు. ఎకానమీ 7.49 మాత్రమే. ఆ తరువాతి సీజన్లో అతడు 13 మ్యాచ్లలో 20 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే సన్ రైజర్స్ను దెబ్బ కొట్టడానికి తమ జట్టు రచించిన వ్యూహాన్ని మ్యాచ్ తర్వాత రివీల్ చేశాడు స్టార్క్. సన్ రైజర్స్ ఎంతటి శక్తివంతమైన జట్టు అనేది మాకు తెలుసని, అందుకే పవర్ ప్లేలో వికెట్లు తీయడం కీలకమని ముందుగానే అర్థమైందన్నాడు. అందుకే ముందు దాన్నే టార్గెట్గా చేసి సక్సెస్ అయ్యామన్నాడు. ఇంకా తనలో ఆట మిగిలే ఉందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. కాగా ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు కుప్పకూలింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫ్యాబ్ డ్యూ ప్లెసిస్ హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలవగా జాక్ ఫ్రెజర్ మెక్గర్గ్, అభిషేక్ పోరెల్ రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జీషన్ అన్సారీ ఒక్కడే 3 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు.